చంద్రబాబు కొడుకుని సీఎంగా చేస్తే ఒప్పుకుంటారా? ఒప్పుకోరుగా జనం. పవన్ కళ్యాణ్ కూడా ఒప్పుకోడుగా. ఓడుకో ఎందుకు? నీ కొడుకు నేను తర్వాత నీ కింద ముఖ్యమంత్రి పదానికి ఇచ్చి నిన్ను ముఖ్యమంత్రి నీ కొడుకుని ముఖ్యమంత్రి అందా అంటాడుగా. అది అంతే. అంటే నెక్స్ట్ ముఖ్యమంత్రి ఇంకా గెలిచేది కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ అనే చెప్పుకుంటున్నారు కదా. చర్యలు అంటానికి ఏమొచ్చిందిలే. మొన్న రేపు గెలుతాడానికి కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అని మా తెల్లారితే కూడా ముఖ్యమంత్రి ఆయన అన్నారు. చంద్రబాబు రారు అన్నారు. మరి 150, 160 సీట్లు వచ్చినాయి. దాన్ని జనం ఏం చేస్తారో ఏం కాదు. మరి అసలు వస్తారనుకున్నారా చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారనుకున్నారా? ఎవరో కానీ చంద్రబాబు వెళ్తాడని ఎవరు అనుకోరా. కాదు కాసిన కూర్చొని సీట్లు వస్తాయి అనుకోరు కానీ ముఖ్యమంత్రి అవుతాడు అనుకోరా. అయిండు. మరి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవుతారని ఎవరైనా అనుకున్నారా? అనుకోలే. ఆయనకు 20 సీట్లు రాబట్టి చేసిండు. ఒక్కటి కూడా తేడా రాకుండా వచ్చింది. మరి ఎట్లా వచ్చింది ఎందు ఎప్పుడు రాలేదు కదా. 21 సీటు మరి ఒక్క చాట ఒక్క ఎమ్మెల్యే కూడా ఎగిరిపోరా.